వెల్కమ్ టు వీకే టాక్స్. తాజ్ మహల్ ఈ పేరు వినగానే చాలామందికి అమరమైన ప్రేమ గుర్తొస్తుంది. మరికొందరికి తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తని కూలీలెవ్వరు అంటూ అభ్యుదయం గుర్తుకొస్తుంది. కానీ తాజ్ మహల్ కట్టించిన షాజహాన్కి అయితే విషాదమే గుర్తుంది. ఈ విషయాన్ని మనం తాజ్ మహోత్సవ్ సందర్భంగా ఒకసారి మాట్లాడుకుందాం. తాజ్ మహోత్సవ్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 18th to 26th వరకు జరుగుతుంది. ఇది ఒక కల్చరల్ ఈవెంట్. ఇది ఏమంటే ఇండియన్ యొక్క రిచ్ హెరిటేజ్, క్రాఫ్ట్స్ అండ్ క్యూజిన్ని ప్రమోట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు తాజ్ మహల్ దగ్గర. తాజ్ మహల్ మనందరికీ తెలిసిందే. షాజహాన్ తన యొక్క 3వ భార్య అయిన ముంతాజ్ సమాధి కింద దీన్ని కట్టించారు అని. అయితే కట్టించిన తర్వాత 1653 అరౌండ్ ఆ టైంలో ఇది కంప్లీట్ అయింది. తర్వాత షాజహాన్ ఏం చేశారంటే 1657 ఆ టైంలో తన యొక్క పెద్ద కుమారుడు దార్షికోని తన తదనంతరం రాజుగా ప్రకటించారు. దార్షికో అంటే దేశంలో అందరికీ చాలా ఇష్టడైన యువరాజు అనమాట. ఒక విధంగా యువరాజు ఇష్టడైన వాడు. హిందూ ముస్లిం ఐక్యతకు చాలా కృషి చేశారు. చాలా హిందూ బుక్స్ని, ఉపనిషత్స్ లాంటి వాటిని పర్షియన్ లాంగ్వేజ్లోకి అనువదించారు. దానివల్ల హిందూ యొక్క కల్చర్ని పర్షియన్ అరబ్ వాళ్ళంతా తెలుసుకోవడానికి చాలా ఉపకరించింది. వాళ్ళ మధ్య యూనిటీకి కూడా చాలా ఉపయోగపడింది. అటువంటి దార్షికోని మొత్తం దేశ ప్రజలందరూ కూడా రాజుగా స్వాగతించారు, కాబోయే రాజుగా స్వాగతించారు. అయితే ఇది వారసత్వ యుద్ధానికి దారితీసింది. ఔరంగజేబ్ మిగతా కుమారులందరినీ చంపించి దార్షికోని అయితే పబ్లిక్గా ఉరి తీపించారు. చంపించి తర్వాత షాజహాన్ని ఆగ్రా కోర్టులో బంధించి వేశారు. ఆగ్రా కోర్టులోనే ఆయన చనిపోయేంత వరకు కూడా 1666 వరకు కూడా ఆగ్రా కోర్టులో నేను బందీగా ఉన్నారు. ఓన్లీ ఆయన ఒక మీనార్ బుర్జా నుంచి మాత్రమే తాజ్మహల్ చూడగలిగారు. బ్రతికుండగా 1658 నుంచి 1666 వరకు కూడా ఆయన తాజ్మహల్ని వెళ్ళలేకపోయారు. ఓన్లీ చూడగలిగారు అంతే. ఇది ఎంత విషాదము కదా. తాను కట్టించిన తాజ్మహల్లోకి షాజహాన్ అడుగు పెట్టలేకపోయారు. షాజహాన్ కట్టించినప్పుడు గోడల మీద అరబిక్ లాంగ్వేజ్లో ఖురాన్లోని సురాల్ని రాయించారు. అందులో ఒక సురా ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలో అద్భుతమైన కట్టడం నిర్మించబడింది, ఇది సృష్టికర్త యొక్క కీర్తిని ప్రదర్శిస్తుంది అని. నిజమే కదా. తాను కట్టించిన ఈ భూమి మీద కట్టించిన సృష్టికర్త అయిన షాజహాన్ యొక్క కీర్తిని ఇప్పటికీ ప్రదర్శిస్తుంది తాజ్ మహల్. Thank you so much for watching. If you like the content, please subscribe.